ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 13వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ప్రభు జరిగించి ఒక ఉన్నతమైన నాయకుడిని ప్రభువే ప్రజల ద్వారా ఎన్నుకున్నట్లుగా కృప చూపించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఈ పరిచర్యలో ప్రతిదినం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనం ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం. ఈ కల్లూరు మండలంలో మొత్తం 23 గ్రామాలు ఉన్నాయి. 23 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఖమ్మము జిల్లా కల్లూరు మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 23 గ్రామాలపై మీరు కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి ప్రభు. ఎంతమంది అయితే మీ ప్రేమను రుచుకు చూడకుండా ఉన్నారో వారందరూ మీ ప్రేమను అంగీకరించినట్లుగా మీ సహాయము దయచేయండి. ఈ కల్లూరు మండలంపై మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు సువార్త 5వ అధ్యాయము 8, 9 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సీమోను పేతురు ధోనిలో బోధించిన తర్వాత, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అందుకు సీమోను ఏమన్నాడంటే, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పి, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టినట్లు వారి వలలు పినిగిపోతుండగా వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని సంజ్ఞలు చేసినట్లుగా వారు వచ్చి 2 ధోనిలు మునుగునట్లుగా నింపారని నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినమున పేతురు అది చూసి యేసు మోకాలెదుట ఏం చూశాడు పేతురు? 2 ధోనిలు మురుగునట్లుగా చేపలు పట్టబడుట చూసిన పేతురు
యేసు ప్రభు మోకాలు ఎదుట సాగిలు పడుతూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, గమనించండి. ఒకవేళ మన జీవితంలోనే ఆ అద్భుతం జరిగితే మనం చేపలు అమ్ముకోవటానికి లేదా ప్రభుని విడిచి వెళ్ళిపోయేవారు మేము. కానీ పేతురు అలా కాదు. ప్రభువు పాదాల మీద పడ్డాడు, మోకాలెదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము యేసు ప్రభుల యొక్క మాట చొప్పున చూసిన పేతురు ఆయన ఏమని ఎరిగాడంటే, నేను పాపాత్ముడని ఎరిగాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని దీవించిన కొలది, ప్రభు మనల్ని ఆశీర్వదించిన కొలది మన స్థితి, మనమేమై ఉన్నామో అది మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. దయచేసి గమనించండి, వాక్యం సెలవిస్తుంది, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాడు. యాలి అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారని వాక్యం సెలవిస్తుంది. కనుక డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఏ స్థితి అయినా సరే దైవ ఆశీర్వాదము పొందుకున్న కొలదే మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని పేతురు వలె ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప ప్రభు డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వింటున్న ప్రతి బిడ్డకు ఆయన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరము ద్వారా మీరు మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. అవునయ్యా, పేతురు దీవించబడిన పిమ్మట మీ పాదాలు ఎదుట సాగిలు పడ్డాడు. స్వామి, అన్ని సమయములో మీ పాదాలు ఎదుట సాగిలు పడే కృపను దయచేయండి. నేను పాపాత్ముడని ఒప్పుకున్నాడు, అట్టి రీతిగా ఒప్పుకునే కృప నాకు దయచేయండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.